హాయ్ ఎవ్రీవన్, నేను మీ జిఆర్వి. వెల్కమ్ టు ఛానల్ వన్స్ అగైన్. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శివరాత్రికి 2 రోజుల ముందున మా ఊరిలో కొండమ్మ తీర్థం చాలా గ్రాండ్గా జరుగుతున్నాం. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి. ప్రతి సంవత్సరం లాగే బంధుమిత్రులు, స్నేహితులు, చుట్టాలు, చుట్టుపక్కల ఊర్లందరికీ పిలిచి భోజనం పెట్టి అమ్మవారి పూజ చాలా 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 బాగా చేసుకుంటాం. ఇది మీరు చూస్తున్నారు కదా, మాది మా నాన్నమ్మ తాతయ్య కోట. మేము కోట అని పిలుస్తాం. కొంతమంది అయితే దీన్ని గుండాలని పిలుస్తారన్నమాట. దీన్ని నీట్గా డెకరేట్ చేస్తాం. వారం రోజుల ముందు నుంచి అన్నీ ప్రిపేర్ అవుతాం. అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలు, ఊళ్ళో ఉన్న చుట్టాలు అందరూ చాలా సహాయం చేస్తారు. అందరూ కలిసి మేము గ్రాండ్గా చేస్తాం. టూత్ బ్రష్ ఉదయాన్నే వంట పనులన్నీ మొదలు పెట్టాలి. ఎందుకంటే దాదాపు 500 మందికి భోజనాలు పెడతాం. ఇక్కడ పొయ్యిలోకి కర్రలు చాలా ఇంపార్టెంట్ కదా, సో కర్రలు కొడుతున్నాం ఇక్కడ. కొట్టరా పర్లే, 50 వందేనా పర్లే. ఇది క్యాష్ ఫోన్. అరటి తోరణాలు కడదాం కోటకి అనుకున్నాం. సో ఇక్కడ వచ్చి అరటి చెట్లు 2 పట్టుకెళ్దాం మొక్కలని. ఓయ్ ఏట్నా అబ్బా, చాలా కిందకే ఉన్నారా? ఇంకా నువ్వు ఇంకెంత పక్క డబ్బులకు మేము కోసుకోలేమేంటి? మా చెట్టు చెట్టు అయితే మాయా నేను కొట్టలే, నువ్వు ఇప్పుడు పొరుగు పోతుంది పొడుగు చిన్న పెట్టుకుంటుంది. మా మామయ్య ఇక్కడ కర్రలు ఉన్నాయి తీసుకొద్దాం పదరా అని తీసుకొచ్చాడు. ఎక్కడికో తీసుకెళ్తాడు, ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. దిగమంటావు ఏంటి మమ్మల్ని నీటిలోకి? దిగద్దు జాగ్రత్త. పర్లే బ్లర్ పడవ. మా మామయ్యకి దగ్గర 80 సంవత్సరాలు ఉంటాయి. పల్లెటూరులో ఉంటే ఎంత ఆరోగ్యంగా ఉంటారో వీళ్ళు చూస్తే అర్థమవుతుంది. మనకి కాళ్ళ నొప్పులు, చేయి నొప్పులు, షుగరు, బీపీ, థైరాయిడ్ ట్యాబ్లెట్లు వేసుకొని బతుకుతున్నాం. చూడండి ఎంత ఆరోగ్యంగా ఉన్నారు పల్లెటూరులో ఉంటే. అయ్యో గొడ్లు తేలేదు మన కదా ఈ పుట్టుకొచ్చిన ఎవరో పట్టించుకోరు. అదిగో వంట సామాన్లు అన్నీ అరేంజ్ చేస్తాం. కూరగాయలు తర్వాత అన్ని సామాన్లు తెచ్చి పడేస్తాం. ఇప్పుడు వండడమే లేటు. ఇది మా కోట పక్కన ఉన్నాయి. దాదాపు 100 సంవత్సరాల పైన చరిత్ర గల నూరు అనమాట. వంటలకి మేము తాగడానికి ఈ నీళ్ళే వాడతాం. ఇంకా ఎవరు రాలేరు. ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ వస్తారనమాట హెల్ప్ చేయడానికి. ఇక్కడ అంతా కూర్చొని కాయగూరలన్నీ కోస్తారు. ఒక సందరగా ఉంటుంది కొంచెంసేపు అయితే. మా ఉదయ్ గడు దేనికైనా రెడీ అంటాడు. ప్యాకెట్ బాహుబలిలా విప్పుతున్నాడు ప్యాకెట్ని. ఊరందరూ వచ్చి హెల్ప్ చేస్తారు. కాయగూరలు కోయడం కానీ, టెంట్లు వేసిన దగ్గర కానీ అందరూ హెల్ప్ చేస్తారు. కాయగూరలు కటింగ్ చేస్తున్నారు అందరూ. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో పంతులు గారు వచ్చేసరి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి పూజకి రెడీ అవ్వాలి. అందరం వచ్చి పూజకి రెడీ చేసుకుంటాం. ఫస్ట్ 2 కోటలకి అంటే నాన్నమ్మకి, తాతయ్యకి చీర పంచి కట్టి నీట్గా డెకరేట్ చేసుకొని పూలదండలతో అన్నీ రెడీ చేస్తాం. పంతులు గారు వచ్చి పూజ స్టార్ట్ చేస్తారన్నమాట. అప్పటికి అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గ్యాదర్ అవుతారు. అక్కడ అందరూ డెకరేట్ చేస్తున్నారు తాతల్ని. మేమైతే మా నాన్నమ్మని తాతయ్యని మేము చూడలేదు ఫిజికల్గా. అయితే ఫోటోలు కూడా లేవు ఆ రోజుల్లో, కెమెరాలు కూడా లేవు. కానీ మా తల్లిదండ్రులు, మా చిన్నాన్నలు అందరూ కలిసి దాదాపుగా 55 సంవత్సరాల నుంచి ఈ కొండమ్మ తీర్థం చేస్తున్నారు. వాళ్ళ బాటలోనే మేము కూడా అన్నదమ్ములు అందరం కలిసి ఈ పూజని అలా కంటిన్యూ చేస్తున్నాం. దాదాపు 55 సంవత్సరాల నుంచి చేస్తుందంటే చాలా చాలా గ్రేట్. ఒక పక్కన మధ్యాహ్నానికి భోజనాలు అన్నీ రెడీ అవుతుంటాయి. పులిహారకి చింతపండు పులుపు ఉంటుంది కదా, పులుపు రెడీ చేస్తున్నారు చింతపండుకి బాగా కలపడానికి. ఈసారి స్పెషల్ ఏంటంటే మామిడికాయ పులిహార. సో అన్నింటికంటే ఇంపార్టెంట్ నీళ్ళు. వంటకి చాలా వాటర్ అవసరం. సో ఇక్కడ మా పిల్లలు అనమాట ఇలా అందరూ
వాటర్ తోడుతున్నారు పైకి. వీడు మా అన్నయ్య కొడుకు జగదీష్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పటికీ హైదరాబాద్ నుంచి వచ్చి ఇలాగ మాకు హెల్ప్ చేస్తున్నాడు. సో మా ఊర్లో అందరూ వచ్చారు, అందరూ గ్యాదర్ అవుతున్నారు, పూజకి రెడీ అవుతున్నారు. పంతులు గారు కూడా వచ్చారు. గుమగుమ వంటలు రెడీ అవుతున్నాయి. ఇవాళ చాలా వెరైటీస్ పెట్టాం. ఊరందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా చిన్నాళ్ళు అందరూ వచ్చారు, పంచి కట్టుకొని కొండ వేసుకొని పెద్దరాయిలాగా అందరూ వచ్చారు పూజకి. మా మాయ చూసారు కదా. एकदंतं भक्तानां एकदंतं उपास्महे प्रणो देवी सरस्वती वादेव समर्पयामि अग्रद्वेदिक मंत्रेण सागर ఈసారి పూజ చాలా చాలా బాగైంది. అందరూ అక్క చెల్లెళ్ళు అందరూ వచ్చారు, చాలా సంతోషంగా అయింది. సో ఇప్పుడు భోజనాల టైం అనమాట. అందరూ
చుట్టుపక్కల అందరు ఊర్లు పిలిచాం. రాత్రి వెళ్ళి మా చిన్నాళ్ళు అందరూ వెళ్ళి పిలిచారు, ఇన్వైట్ చేశారు అందరినీ, ప్రతి ఇంటికి వెళ్ళి పిలిచాం. సో చూద్దాం 500 మందికి ప్రిపేర్ అయ్యాము, ఎంతమంది వస్తారు, ఎంతమంది తింటారు. సో అందరికీ మంచి రుచికరమైన భోజనం పెడదామని చక్కగా అరేంజ్ చేసాం. చూద్దాం. ఈసారి ఫస్ట్ టైము మా ఈవినింగ్ అవ్వగానే కోట దగ్గర పసుపు కుంకాలు పంచుతారనమాట. సో అందరు కుటుంబం అందరు కలిసి ఊరేగింపుగా ఇక్కడి నుంచి పసుపు కుంకాలు పట్టుకొని కోట వరకు వెళ్తాం ఊరి నుంచి. సో ఈసారి ఫస్ట్ టైం నాటి కోలాటం పెట్టాం ముందున. సో ఇది కూడా మా ఊరి పిల్లలే అందరూ కోలాటం వచ్చిన గ్రూప్లో ఫామ్ అయ్యారు. వాళ్ళకి ఒక బ్లూటూత్ స్పీకర్ కావాలంటే కుటుంబం తరపు నుంచి మాకు బ్లూటూత్ స్పీకర్ వాళ్ళకి డొనేట్ చేసాం అనమాట. సో దానికి పూజ చేస్తున్నారు, వీళ్ళకి ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో అని చెప్పి. సో ఈరోజు మాత్రం కోలాటం హైలైట్ అవ్వబోతుంది. సో సాయంత్రం అవ్వగానే ఒక్కొక్క చిన్న ఇంటి దగ్గర కొండమ్మ వాళ్ళ పిల్లలు ఒక్కొక్కరి ఇంటి దగ్గర నుంచి గ్రూప్గా కోట వరకు నడుస్తాం అనమాట పసుపు కుంకాలు పట్టుకొని. సో మేము ఇలాగ తీసుకొని వెళ్తాం అనమాట పసుపు కుంకాలు. అందరూ చిన్నాళ్ళ ఇంటికి మావయ్య ఇంటికి అందరు కలిసి పసుపు కుంకాలు పట్టుకొని కోట వరకు వెళ్తాం ఇలాగ ఊరేగింపుగా. సో ప్రతి సంవత్సరం ఇది ఆనవాయితీగా జరుగుతుంది అనమాట. సో ప్రతి సంవత్సరం ఇలా జరుగుతుంది అనమాట. అలాగా ఊరేగింపు ఊరి నుంచి ఊరు పొలాల్లో ఉంటుంది మా కొండమ్మ కోట. సో అక్కడ వరకు ఇలా తీసుకొస్తాం. ఎప్పుడు పసుపు కుంకాలు పంచుతాం ఊరందరికీ. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పసుపు కుంకాలు అందరికీ వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు తీసుకుంటారు అనమాట. వీళ్ళకి వీళ్ళు ఊరి నుంచి చాలామంది వస్తారు, అందరికీ పసుపు కుంకాలు ఇలా పంచుతారు. సాయంత్రం అయితే కలర్ఫుల్గా ఉంటుంది అనమాట ఇక్కడ ఈవెంట్. సో
సో ఈ సంవత్సరం తీర్థం ఇలా గ్రాండ్గా సరదాగా కుటుంబంతో అందరితో చాలా గ్రాండ్గా చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా గ్రాండ్గా చేసుకుందాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ GRV. Come on. Ready? Malli, one more. Okay, one more. Start. హాయ్ ఎవ్రీవన్. సో చివరిగా ఒక మాట, ఎంత పెద్ద ఫ్యామిలీ ఉంటే మనకు అంత గౌరవం. ఫ్యామిలీని దూరం పెట్టకండి. ఫ్యామిలీతో ఎన్ని గొడవలు ఉన్నా అందరూ కలిసిమెలిసి ఉంటే అదే మీకు బలం. సో ఫ్యామిలీ ఫస్ట్ అనమాట. ఫ్యామిలీ తర్వాత ఎవరైనా. ఫ్యామిలీని ఎప్పుడు కాపాడుకొని ఉండండి. మీ GRV.